అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధా బై రమ. ఫ్రెండ్స్, 'సీతా కళ్యాణమే' న్యూ స్టోరీ 'మది దోచిన కథల్లో' ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ అప్‌లోడ్ చేశాను. చాలా మందికి చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఆ స్టోరీని ఒక్కసారి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆ స్టోరీ వీడియో లింక్ అనేది మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. కాంట్రాక్ట్ మ్యారేజ్ రచయిత తనూషా రెడ్డి గారు. మరి శశికళకి ఎలాంటి ప్రమాదం లేకుండా తను బయటపడుతుందా? ఆయుషికి శశికళ కండిషన్ గురించి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఆయుషికి కూడా తన కడుపులో ఉన్న ఒక బేబీ హెల్త్ సరిగ్గా లేదు కదా! మరి ఇప్పుడు స్కానింగ్‌కి తీసుకొని వెళ్తున్న అయాస్, ఆయుషి తన బిడ్డల గురించి ఎలాంటి వార్త వినబోతున్నాడో ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దాం. ఇదంతా జరగడానికి కారణం కాదా వస్తా వీడు? ఇలా ఉండాల్సిన అమ్మాయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఇదంతా వీడి వల్లే. మారతాడని ఎదురు చూసిన మనకు చివరకు వీడు మిగిల్చింది ఇదే. పాపం ఏ తప్పు చేయని శశికళ పెయిన్ తీసుకుంటోంది. అదే మనకంటూ ఒక కూతురుండి, ఆ కూతురే ఇలాంటి పరిస్థితిలో ఉంటే చూస్తూ తట్టుకోగలమా? వెళ్లిరా, వెళ్లి ఆ అమ్మాయి కళ్ళు తెరిచేలా చేసుకో. శశికళ ఉంటేనే నీ జీవితానికి ఒక అర్థమని ఆవేశంగా చెప్తారు మురళీమోహన్ గారు. మురళి ఆవేశపడకు. అభయ్ ఇప్పుడు మారిపోయాడు. నువ్వు కోప్పడినంత మాత్రాన ఏదీ మారిపోదు. అభయ్ వెళ్ళు అని చెప్తారు అమీర్ ఖాన్ గారు గంభీరంగా. భారమైన హృదయంతో అడుగులు వేసుకుంటూ ఐసీయూ వైపే నడిచాడు అభయ్. హాస్పిటల్ డ్రెస్‌లో జీవోత్సవంలో బెడ్ మీద తన బిడ్డకు జన్మనిచ్చింది కూడా తెలియనంత డీప్ స్లీప్‌లో ఉంది శశికళ. ఒక్కో అడుగు వేసుకుంటూ దగ్గరకు నడిచిన అభయ్ క్యానులా ఉన్న చేతిని తాకి తన 2 చేతుల్లోకి తీసుకుంటాడు అభయ్. శశి పెదవుల దగ్గర చేతిని ఉంచుకొని ప్రేమగా ముద్దాడి ఓపెన్ యువర్ ఐస్. ఇంకెంతసేపు పడుకుంటావే? నువ్వు లేక నాకు పిచ్చి పడుతోంది శశి. కళ్ళు తెరిచాక నీ కోపం అంతా పోయేలాగా లాగిపెట్టి కొట్టు. అప్పటికి నీ కోపం తగ్గకపోతే నీ లైఫ్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను ప్లీజ్. నా కోసం కాకపోయినా మన పాప కోసమైనా కళ్ళు తెరవని కన్నీళ్లు పెట్టుకుంటాడు అభయ్. అతని కన్నీళ్లు ఆమె అరచేతిని తడిపేస్తే అభయ్ మాటలు శశికళ గుండెని తాకిన ఆమె శరీరం అందుతూ సహకరించడం మానేస్తుంది. శశికళ కళ్ళు తెరుస్తుందని ఆశగా ఎదురుచూసిన అతనికి నిరాశనే మిగిలిస్తూ ఆ రోజు కూడా శశికళ కళ్ళు తెరవదు. బయట శశికళ కళ్ళు ఎప్పుడు తెరుస్తుందా అని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే, అభయ్ మాత్రం శశికళతో మాట్లాడుతూ ఆమె కోసమే పిచ్చివాడిలా తపిస్తాడు. మరుసటి రోజు ఆయుషి రెడీ అవుతుంటే, చీర కట్టుకుంటున్న ఆమెను చూస్తూ కంఫర్ట్‌గా ఉండేలా మ్యాక్సీ వేసుకో. స్కానింగ్ ఉంటుంది. చీర వద్దని ఆపేస్తాడు అయాస్. అయాస్ చెప్పినట్టే ఒక ప్యూర్ కాటన్ అనార్కలి వేసుకున్న ఆయిషి ఇంక వెళ్దాం పద మిస్టర్ ఖాన్ అని తొందర చేస్తే షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ జోయా చెయ్యి పట్టుకుని అయాస్ బేబీ ఈ రోజైనా స్కూల్‌కి వెళ్ళాలి. మీ మిస్ నుంచి కంప్లెయింట్స్ వస్తున్నాయని చెప్తాడు. సరే డాడీ. బట్ ఆ మిస్ నచ్చలేదు నాకు అని యాటిట్యూడ్‌గా తన పిల్లకలను ఎగరేసి తన స్కూల్ బ్యాగ్ తీసుకుంటుంది జోయా. కిందకు వంగి షూలేస్ కట్టిన అయాస్ కూతురికి బ్రేక్‌ఫాస్ట్ తినిపించి ఆయిషిని చూస్తాడు. శశికళను పాపను చూడాలన్న ఆత్రంలో ఉన్న ఆమె 2 ఇడ్లీలు తిని పైకి లేస్తుంటే, ఇంకో 2 వేసిన అయాస్ ముందు ఫినిష్ చెయ్యి అని చెప్తాడు. గంటు పెట్టుకున్న మొహంతో చూసి తిన్న ఆయిషి పైకి లేచేసరికి జ్యూస్ రెడీగా ఉంటుంది. నాది కడుపు. చెరువు కాదని ఆయిషి అరిస్తే, ఆ కడుపులో ఇంకో ప్రాణాలు ఉంది ఆయిషి. కానివ్వని అయాస్ సీరియస్‌గా చెప్తే, సగం తాగి ఇంక నా వల్ల కాదని చెప్తుంది ఆయిషి. ఆమె పెదవుల్ని తుడిచి, కమ్ అని ఆయిషి చెయ్యి పట్టుకొని బయటికి నడిచిన అయాస్, ఆయిషిని కారులో కూర్చోబెడితే ఫ్రంట్ సీట్‌లో మహారాణిలా కూర్చున్న జోయా, స్కూల్ రాగానే బాయ్ మమ్మా, బాయ్ తమ్ముడు అని ముందుకు వంగి ఆయిషి పొట్ట మీద ముద్దిచ్చి కారు దిగుతుంది జోయా. బాయ్ బంగారం జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్‌నూన్ లంచ్ తీసుకొనొస్తానని ఆయిషి చెప్తే, కూతుర్ని క్లాస్ రూమ్‌లో వదులుతూ బాయ్ ప్రిన్సెస్ అని అంటాడు అయాస్ ప్రేమగా. బాయ్ డాడీ అని జోయా వెళ్ళిపోతే, వెనక్కి వచ్చిన అయాస్ ఆయిషిని తీసుకొని నేరుగా హాస్పిటల్‌కు వెళ్తాడు. తను వెళ్ళేసరికి అందరూ బయట టెన్షన్‌గా కనిపిస్తారు. పాప పుట్టిన ఒక్కరి ముఖాల్లో కూడా చిరునవ్వు లేకపోతే, ఎందుకు అందరూ డల్‌గా కనిపిస్తున్నారు? శశికళ ఎక్కడ ఆంటీ? అని వసుధ గారిని చూస్తూ అడుగుతుంది. అక్కడమ్మా బాధగా వసుధ గారు ఐసీయూ వైపే చూపిస్తే, అయాస్ ఒకవైపు ఆయిషి ఎలా ఫీలవుతుందో అన్న టెన్షన్ పెరగడంతో ఆయిషి భుజం చుట్టూ చేయేసి ఐసీయూ గ్లాస్ డోర్ నుంచి శశికళను చూపిస్తాడు. శశికళ ఎందుకు ఐసీయూలో ఉంది అయాస్ గారు? అభయ్ ఎక్కడ? అసలేం దాస్తున్నారు మీరని అయోమయంగా చూస్తూ అడుగుతుంది ఆయిషి. జరిగింది చెప్పిన అయాస్ వైపే కోపంగా చూసిన ఆయిషి, పాపను నేను చూడాలని అంటుంది. అయాస్ నర్సుని అడిగితే,
ఎన్ఐసీయూ నుంచి పాపను తీసుకొచ్చిస్తుంది. అభయ్ కేరింగ్‌కు పాప దొబ్బపండులా ఉంటే, తన ఊపిరిని ధారపోసి పాపకు ఊపిరి పోసింది శశికళ. పాల రంగులో ముద్దుగా బొమ్మలా ఉన్న పాపను చేతుల్లోకి తీసుకున్న ఆయిషి గుండెకు పాపను హత్తుకొని తల మీద ముద్దిస్తుంది ఆయిషి. "నువ్వు చాలా గ్రేట్ బంగారం. వస్తూనే మీ అమ్మను, నాన్నను ఒకటి చెయ్యబోతున్నావని" తిరిగి నర్స్‌కిస్తూ "పాలు పట్టించారా సిస్టర్" అని అడుగుతుంది ఆయిషి. "హా! మేడం. మేడంకి స్పృహ వచ్చే వరకు బ్రెస్ట్ పంప్ ద్వారానే పట్టించాలి మేడం" అని నర్స్ చెప్తే ఐసీయూలోనే ఉన్న అభయ్‌ని చూసి పాపనెత్తుకొని నడుస్తుంది లోపలికి ఆయిషి. "మీ వైఫ్ ప్రెగ్నెంట్. ఐసీయూలో వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది మిస్టర్" అని డాక్టర్ చెప్తే 5 మినిట్స్ డాక్టర్ అని అంటాడు అయాజ్. వెనకే వెళ్ళిన అయాజ్ డోర్ దగ్గరికి ఆగిపోతే శశికళ గుండెల మీద పాపను పడుకోబెట్టి అభయ్ అని అభయ్ భుజం మీద చేయేస్తుంది ఆయిషి. తలెత్తి ఆయిషిని చూసి ఎంత బ్రతిమాలినా ఇది కళ్ళు తెరవట్లేదు. మీరైనా చెప్పండి ప్లీజ్ అని అభయ్ బాధగా అడిగితే నిప్పు కణికల్లా ఉన్న అతని కళ్ళను చూసి పిచ్చివాడిలా ఉన్న అభయ్ అవతారం చూసి ఆయిషి మనసు చలించిపోతుంది. బాధను దాస్తూ "నువ్వు చేయలేనిది నీ కూతురు చేస్తుంది చూడరా" అని ఆయిషి అంటే తల్లి గుండెలపై పడుకున్న పాప శశికళ మొహంపై పిడికిలి బిగించి అరచేత్తో కొడుతుంది. శశికళ కళ్ళ వెంబడి కన్నీరు ధారగా కంతలోకి జారుతుంటే అభయ్ గుండె చిక్కపట్టుకొని శశికళను చూస్తాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలైనా శశికళలో చలనం ఉండదు. మొత్తం నిశ్శబ్దం. శశికళ బీపీ పెరుగుతుంటే డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ వేయకపోతే వద్దని ఆపేసింది ఆయిషి. సి సెక్షన్ జరిగాక బీపీ పెరిగితే సిట్యుయేషన్ వర్స్ అవుతుందని చెప్తుంది డాక్టర్. 5 మినిట్స్ టైమ్ ఇవ్వండి డాక్టర్. షీ విల్ బీ ఆల్రైట్. తన బిడ్డ స్పర్శ మొదటిసారి ఎలా ఉంటుందో తనకు తెలియాలని ఆయిషి స్థిరంగా అంటే చిన్నగా గుక్కపట్టి ఏడుస్తుంది పాప. కూతురు ఏడుపుకి అభయ్ గుండెలో చిన్నగా నొప్పి మొదలైతే ఎత్తుకోవడానికి ముందుకడిగేసి అతన్ని ఆపిన ఆయిషి అటు చూడని చెప్తే బిడ్డ ఏడుపుకు కన్నపేగు కదిలిందేమో. శశికళ భారంగా ఉన్న రెప్పల్ని తెరుస్తుంది. గుండెల మీదున్న కూతురిని చూడటానికి ప్రయత్నిస్తున్న ఆమె కళ్ళకు గత 3 రోజులుగా చలనం లేకుండా స్పృహలో లేని ఆమెకు పాప రూపం మసగ్గానే కనిపిస్తుంటే అభయ్ ముందుకు అడుగేసి మోకాళ్ళపైకి జారిపోయాడు. శశి ప్రేమగా ఆమె చేతిని తన 2 చేతులతో కలిసి పట్టుకొని శశికళ వైపే కన్నీటితో చూస్తాడు అభయ్. "పాపనా?" అని మెల్లిగా అడిగింది శశికళ. "హ్మ్. నేను చెప్పానుగా నా కూతురే పుడుతుందని" అభయ్ అంటే శశికళ పాప తల నిమిరి పైకి లేవడానికి ట్రై చేస్తే "నీకు సి సెక్షన్ జరిగింది శశికళ. ఇప్పుడే లేవకూడదు పడుకో" అని అన్న ఆయిషి అభయ్‌ని చూసి తన కళ్ళల్లో కూడా నీళ్లు తిరగడంతో "ఒకప్పుడు అడిగావు కదా నన్నెందుకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయరని. ఇప్పుడు సపోర్ట్ చేస్తానురా నీకు. మరిదిగా నిన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నానని" చిరునవ్వుతో చెప్పి బయటకు నడిస్తే అయాజ్ ఎదురుగా ఉంటాడు. "కమ్ విత్ మీ" అని ఆయిషి చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్లిన అయాజ్ వాటర్ తాగిచి "ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆయిషి. పాప వల్లే శశికళకు స్పృహ వస్తుందని ఎలా గెస్ చేశావు" అని అడుగుతాడు అయాజ్. "హ్మ్" అని చిన్న నవ్వు నవ్విన ఆయిషి ప్రాణం ఉంటుందో పోతుందో తెలియకపోయినా కన్న బిడ్డ కోసం తెగించి అన్నింటినీ భరించి ఒక ప్రాణానికి జన్మనిస్తాం అయాజ్ గారు. ఊపిరిని ధారపోసి కన్న బిడ్డను చూడగానే ఆ క్షణమే అనుభవించిన బాధనంతా మర్చిపోతాం. మదర్‌హుడ్ ఎంత అందంగా ఉంటుందో అంతే వర్స్‌గా ఉంటుంది అయాజ్ గారు. ఈ లోకంలో స్వార్థపు పిల్లలు ఉంటారేమో కానీ స్వార్థపు తల్లులు మాత్రం ఉండరని అంటుంది ఆయిషి. ఆయిషి భుజం చుట్టూ చేయేసిన అయాజ్ అగ్రీ మేడం అని నవ్వితే శశికళను మనతో పాటు ప్యాలెస్‌కు తీసుకెళ్దాం అయాజ్ గారు. పాపం తనకు అమ్మ లేదు కదా అని అంటుంది ఆయిషి. తనకిప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది ఆయిషి. అభయ్ ఇంటికి తీసుకెళ్తాడు. పాపను శశికళను చూసుకోవడం కంటే ఇంపార్టెంట్ పనులేముంటాయి వాడికి అని అంటాడు అయాజ్. అఫ్‌కోర్స్ బట్ ఆఫ్టర్ డెలివరీ పుట్టింట్లోనే ఉంటేనే బావుంటుంది. తనకు అమ్మ లేదు కాబట్టి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం అని ఆయిషి అంటే సరే చూద్దాం. నేను ఆంటీ అంకుల్‌తో మాట్లాడతానని అయాజ్ అంటే ఇంతలో నర్సొచ్చి సార్ మేడంకు స్కాన్ ఉందని చెప్తే కమ్ అని ఆయిషిని తీసుకొని వెళ్తాడు అయాజ్. శశికళకు కనిపించేలా పాపనెత్తుకొని చూపించిన అభయ్ పక్కలో పడుకోబెడతాడు. పాపను చూడగానే ఆమె పెదవులు సాగితే అభయ్ శశికళ చేతికి కిస్ చేస్తే కమ్ క్లోజర్ అని పిలుస్తుంది శశికళ. ఎందుకో అన్నట్టు శశికళ ముందుకి అభయ్ బెండ్ అయితే ఒంట్లో శక్తి లేకపోయినా అభయ్ చెంప మీద దెబ్బ వేసిన శశికళ నన్ను పాపని వదిలేసి వెళ్ళిపోతానని అన్నందుకు ఇది అని అంటుంది. అభయ్ షాక్‌తో చూస్తుంటే డాక్టర్ చెక్ చేసి నార్మల్ అయిన బీపీకు నార్మల్ రూమ్‌కు షిఫ్ట్ చేయిస్తుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైగా వీఐపీ పేషెంట్ కాబట్టి సెపరేట్ రూమ్‌లో లగ్జరీతో ఉన్న రూమ్‌కు శశికళ ఇది హాస్పిటలా లేక 5 స్టార్ హోటలా అని అనుకోకుండా ఉండలేకపోతుంది. శశికళ చుట్టూ ఫ్యామిలీ మొత్తం వాలిపోతే నర్స్ పాపకు పాలు పట్టమని చెప్తుంది. ఎలా పట్టాలని శశికళ అడిగితే
మేమున్నాం కదా అని వసుధ, నజియా గారు, అభయ్ బెడ్ పైకి అడ్జస్ట్ చేసి శశికళ వెనుక పిల్లో ఉంచితే గుండెల దగ్గర పాపని ఎలా పట్టుకోవాలో చూపించిన నజియా గారు, ఇప్పుడు ఇవ్వు అని చెప్తే అభయ్ బయటికి వెళ్ళిపోతాడు. మొదటిసారి మాతృత్వంలోని మాధుర్యతను చూస్తున్న శశికళ కళ్ళు మూసుకుంటే, మొదటిసారి తల్లి గుండెల్లో చేరి తన చిట్టి పొట్టను నింపుకుంటున్న బుజ్జిది నిద్రలోకి జారుకుంది. స్కానింగ్ కంప్లీట్ అవ్వడంతో వెయిట్ చేయమని చెప్పిన డాక్టర్ అయాజ్ మొహంలో కంగారుని, ఆందోళనను గమనించి, ఐ హోప్ మీ బేబీ హెల్తీగా డెవలప్ అవ్వాలని అంటుంది. మనసులో అదే బలంగా కోరుకుంటున్న అయాజ్, రిపోర్ట్స్ వచ్చాక కాల్ చేయండి డాక్టర్ అని బయట వెయిట్ చేస్తున్న ఆయుష్ని తీసుకొని శశికళను పాపను ఒకసారి చూసి ఎత్తుకుంటాడు అయాజ్. అయాజ్ చేతుల్లో ఉన్న పాపను చూసి, అయాజ్‌ను చూసిన శశికళకు గుండెల్లో ముల్లులా ఒకప్పుడు తను చేసిన అపరాధం గుర్తొస్తే బాధగా కళ్ళు మూసుకుంటుంది. అయాజ్‌ని చూసి పాప గుడ్లు మిటకరించి చూస్తే సాగిన పెదవులతో పాపను గుండెలకు హత్తుకున్న అయాజ్‌కు జోయాను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నది గుర్తొస్తే అభయ్‌ని చూస్తాడు. డాక్టర్‌తో మాట్లాడి లోపలికొస్తున్న అభయ్‌ని చూసి పాపనిచ్చి బయటికి రా, నీతో మాట్లాడాలని శశికళ పక్కనే పాపను పడుకోబెట్టి టేక్ కేర్ శశికళ అని అయాజ్ వెళ్ళిపోతుంటే చూస్తూ, మీకు చేసిన ద్రోహాన్ని నేను మరవలేక ఇలా లోలోపలే కుమిలిపోవాలేమో సార్ అని మనసులో అనుకుంటే వెళ్తామని చెప్పడానికి వచ్చిన ఆయిషి శశికళ మొహంలో భావాలను చూస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు శశి అని అడుగుతుంది. ఇ అప్పటికే అభయ్ బయటికి నడిస్తే అభయ్‌తో మాట్లాడుతుంటాడు అయాజ్. చేసిన పాపం గుర్తొచ్చిందక్కా. ఈ రిగ్రెట్ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఇలాగే నాలో ఉంటుందేమో భారమైన మనసుతో అంటుంది శశికళ. శశి ఈ టైంలో ఇలాంటి మాటలు ఎందుకని ఆషి అంటే, ఒకటడుగుతాను నిజం చెప్తావా అక్కా? అని అడిగింది శశికళ. హ్మ్. నిజంగా నేను చేసిన తప్పును నువ్వింత సులువుగా క్షమించగలవా? సార్‌ను నేను తప్పుడు ఉద్దేశంతో చూశాను. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న కుటుంబానికి ద్రోహం చేయాలని చూశాను. ఈరోజు మా నాన్న ప్రాణాలతో ఉండడానికి, నేను ఉండడానికి కూడా కారణం అయాజ్ సార్ అని కన్నీళ్లతో అంటుంది శశికళ. శశికళ చేతిని పట్టుకున్న ఆయిషి, అది నన్నెప్పుడో మర్చిపోయాను శశికళ. నీ వయసు అలాంటిది. త్వరగా తప్పులు చేయిస్తుంది. మా ఆయన్ను ఎంతమంది చూసినా, ఎంత ఫ్లర్ట్ చేసినా హి ఈజ్ మైన్. అయాజ్ గారు నాకే సొంతం. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకు కూడా. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటికి హర్ట్ అయ్యే మెంటాలిటీ కాదు కానీ ఆడదాని కదా! సో, జెలస్ ఉంటుందని నవ్వుతూ అంటుంది ఆయిషి. శశికళ కూడా పెదవుల్ని సాగదీస్తే, జరిగింది మర్చిపోయి నీ కోసమే తపిస్తున్న అభయ్‌ను చూడు శశికళ. పాపం ఆ అభయ్‌ని ఇలా చూసి తట్టుకోవడం ఆంటీ, అంకుల్‌కి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? వాడు ప్రిన్స్ కానీ, నీ ముందు నీ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాడు. అభయ్ మారాడని నేను చెప్పడం కాదు. ఇన్ని రోజులు అభయ్‌తో ఒకే ఫ్లాట్‌లో కలిసావు నీకు తెలుసని అంటుంది ఆషి. అభయ్ పేరు రాగానే శశికళ పెదవుల్లో నవ్వు పూస్తే, తెలుసక్కా, ఒకప్పుడు దూరంగా ఉంటే చాలనుకున్నాను. ఇప్పుడు నేనే దగ్గరవుతున్నాను. అలవాటు పడిపోయానేమో అక్కా. పిల్ల ఇదేదో వాడికే చెప్పుంటే ఎంత సంతోషపడతాడో తెలుసా? అని ఆయిషి అంటే శశికళ బుగ్గలు ఎరుపెక్కుతాయి. అభయ్ నా పక్కనున్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. నా కోసం మా బావ ప్రాణం తీసినప్పుడే నా మనసులో అతని స్థానం పదిలమైందక్కా. వాడు లేకపోతే నేను, నా పాప ఉండలేమని శశికళ మనస్ఫూర్తిగా చెప్తుంది. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ. త్వరలో మీ పెళ్లి జరిగితే చూడాలని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఇక రెస్ట్ తీసుకో శశి, తర్వాత వస్తానని ఆయిషి బయటకొస్తే, వెళ్దాం పద ఆయిషి, తల్లిని, తండ్రిని, అభయ్ పేరెంట్స్‌ని చూస్తూ వాడున్నాడుగా చూసుకుంటాడు. నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు. మీకు కూడా రెస్ట్ అవసరం పదండి అని చెప్తాడు. వసుధ గారు నేనుంటానని చెప్తే బాగా ఏడవటం వల్ల ఆవిడ కూడా నీరసంగా కనిపిస్తుంటే, అమరేంద్ర గారు మళ్ళీ రావచ్చు పద అని భార్యకు సర్ది చెప్పి తీసుకెళ్తారు. అందరూ వెళ్ళిపోతే ఆయిషీని తీసుకొని ప్యాలెస్‌కు నడిచిన అయాజ్, ఆయిషీను రెస్ట్ తీసుకోమని చెప్పి స్కూల్‌కి కూతురు కోసం వెళ్తుంటే, ఆయిషీను చూసుకో అయాజ్, నేను మీ నాన్నని తీసుకొని వెళ్తానులే అని బాక్స్ పట్టుకొని బయలుదేరతారు నజియా గారు. అమీర్ ఖాన్ గారు వెళ్తూ, భోజనం చెయ్యండి అయాజ్, అమ్మాయి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని భార్యను తీసుకొని మనవరాలి కోసం లంచ్ తీసుకొని వెళ్తే, ఆయిషీ కోసం లంచ్ తీసుకొని పైకి నడుస్తాడు అయాజ్. డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న ఆయిషీ జుట్టును పైకి ముడిపెట్టుకొని బెడ్ మీద పడుకోగానే నిద్రొచ్చేస్తుంది. ఇద్దరిని మోస్తున్న ఆమెకు అలసటతో పాటు బ్యాక్ పెయిన్ కూడా తెలుస్తుంటే, డోర్ క్లోజ్ చేసి లోపలికొచ్చిన అయాజ్ ప్లేట్ పక్కన పెట్టి, ఆయిషీ బుగ్గ నిమురుతూ, నిద్ర లేపితే కాసేపు పడుకుంటాను మిస్టర్ ఖాన్ అని అంటుంది. కథ ఇంకా ఉంది. మరి ఆయిషీకి స్కానింగ్ చేసిన డాక్టర్ రిపోర్ట్స్‌లో ఏముందని చెప్తుంది? శశికళ ప్రాబ్లమ్‌ని ఆయిషీ సాల్వ్ చేసింది. అభయ్‌ని, శశికళని ఒకటయ్యేందుకు మార్గం చూపించింది. మరి ఆయుషి పరిస్థితి ఏంటి? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
కథ నచ్చితే లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.